నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2002లో హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలకు ఎంపిక. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ వెల్లడి. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా తోట సుధీర్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని వెల్లడి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో అభివృద్ధిని ఆపే మహనీయుడు మల్లాడి కృష్ణారావు. ఎమ్మెల్యే కార్యాలయంలో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫైర్. తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి మంత్రి సుభాష్. రబీ సీజన్ లో రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారుల చర్యలు. సాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలో డ్రైన్లను సరిగ్గా నిర్వహించకపోవడం, రైతు సమస్యలపై దృష్టి సారించకపోవడంతో ఈనాడు సమస్యలు అధికమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. రైతులు తమ సమస్యలను తెలుపడానికి నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. సంబంధిత కమిటీలలో మండలాల నుంచి 2 నుంచి 3 రైతులు, రామచంద్రాపురం పట్టణం నుంచి 2 రైతులు, రైతు సంఘాల నుంచి సభ్యులుగా ఉండాలన్నారు. కమిటీ వివరాలు అధికారులకు తెలియచేయాలన్నారు. రైతు సమస్యలు ఏవైనా సంబంధిత కమిటీ ద్వారా అధికారులకు తెలపాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సమస్యలు అధికంగా ఉన్నాయని, పంట, మురుగ కాలువలు గొర్రపుడెక్క పూడుకుపోయి భారీ వర్షాలు, వరదల సమయంలో పంట పొలాలు ముంపుకు గురయ్యి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు. రానున్న రబీ సీజన్ నాటికి పంట కాలువలు, మురుగ కాలువలలో గొర్రపుడెక్క తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాము, రైతులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతుల వారీగా ఒక కమిటీ అనేది ఉండాలి. ఆ కమిటీ డైరెక్ట్ గా ఇక్కడ అధికారులతో యాక్సెస్ లో ఉంటారు. మీకున్న సమస్యలు ఈ కమిటీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముందుగా ఈ కమిటీ మండలం నుంచి కనీసం 2 సరే వస్తే, టౌన్ నుంచి 2, మండలం నుంచి 2, అలాగా రైతు అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఈయన ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అనేది పెట్టి ఫర్దర్ గా ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు సాల్వ్ చేసే విధంగా, అలాగే అధికారులు సంబంధిత అధికారుల దగ్గర సమస్యలు తెలుసుకుని నెక్స్ట్ పంటకి మనం ఏదైతే చేయాలో అవన్నీ కూడా పెడితే, రైతుల సమస్యలుగా పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఎలాగా మా కుటుంబం కూడా రైతు కుటుంబమే, నా తండ్రి గారు కూడా రైతు సంఘంలో చాలా ఉద్యమాల్లో పాల్గొనడం, కానీ రైతు సమస్యలు తెలిసినాయి కాబట్టి నా తండ్రి గారిని ఇక్కడ పెట్టి నేను చిన్న ఇష్యూ ఉందని నేను వెళ్తా ఉన్నాను. కాబట్టి రైతులకి కమిటీ మాత్రం వెంటనే మండలానికి 2 కానీ 3 కానీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఇక్కడ ముఖ్యమైన ఈ సమస్యల మీద తెలిసిన కొంతమంది అంటే ఇంటెన్షనల్ గా రారు, కాకపోతే రైతుల సమస్యలని మీ సమస్యలుగా భావించి ముందుకు వస్తే అక్కడ విషయాలు, అక్కడ సమస్యలు తెలియజేస్తే మనం ఏదైతే సమస్య ఉన్నాయో షార్ట్అవుట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. యానంలో అభివృద్ధిని ఆపే మహనీయుడు మల్లాడి కృష్ణారావు అంటూ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫైర్ అయ్యారు. యానం ప్రజలు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాటలను నమ్మే రోజులు ఎప్పుడో కనుమరుగయ్యాయని, తన ఉనికిని కాపాడుకునేందుకు జిమ్ముకులు చేస్తూ పేకాట క్లబ్ పేరుతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ గొల్లపల్లి అశోక్ అన్నారు. యానం అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి మల్లాడి కృష్ణారావు అంటూ తెలుపుతూ, సీఎం తన జేబులో మనిషి అంటూ నిత్యం చిలుక కబుర్లు చెప్పే మల్లాడికి అదే సీఎంకు చెప్పి పేకాట క్లబ్లను మోయించలేరా అంటూ ఎద్దేవా చేశారు. యానం ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ, యానం ప్రజలు సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంటే అడ్డుకట్ట వేసేది మల్లాడి అంటూ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అడ్డుకుంటున్న మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే. పూర్తిగా కూడా ఎవరైనా కూడా 30 సంవత్సరాల వయసులో ఒక నాయకుడి కింద ప్రజలు నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే అతనికి ఎవరితో అయినా 10 మందితో మంచి జరిగింది
పలానా మంచి చేశాం, ఇంకా నువ్వు 10 కాలాల పాటు ఉంటావు అని అనిపించుకోవాలని ఉంటది తప్ప ఏ రకంగా ఇతను వల్ల ఇంకా రోజు నస. మహా అయితే ఒక 20 రోజులు ఉండడు, మిగతా ఒక 4 రోజులు వచ్చి ఏదో ఒకటి పేల్చేయాలి, ఒక వెంటనే 4 ప్రెస్ వాళ్ళని పిలవాలి, పిలిచేసి ఒక ఇష్యూ క్రియేట్ చేసేస్తే ఆ ఇష్యూని పబ్లిసిటీ చేసేయాలి. సింపుల్ గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇవన్నీ. ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద, ఖాళీగా ఉన్నాడు కదా ఆల్రెడీ 4 రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం, దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా వేసేస్తే పడ ఉంటది. ఏంటి పేకాట క్లబ్లు అనేది? నేను ఏమన్నా సంతకాలు పెట్టి లేకపోతే ఎవరైనా దీనికి ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చారా అండి? నాకు అర్థం కాదు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఉంది. ఎవరు పడితే ఏది పడితే అది రాసేస్తున్నాడు, సవాళ్ళు ఇసిరేస్తున్నాడు. మాట్లాడితే ఇతనికి ఒక విధానం కూడా ఎలా ఉంటదంటే, మాట్లాడితే మా కుటుంబం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇతను. నాకు అర్థం కాదు. పక్కన ఉన్న 2-3 పెద్ద వ్యక్తులు ఉంటారు. నేను ఒక మాట మాట్లాడానని చెప్పి మా మంత్రి గారిని మీరు ఎలా అనేస్తారు అంట. ఎవరైనా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద నిలబడుతుంది. ఇతనికి నోరు అడ్డు అదుపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక శాసనసభ్యుడైన గౌరవం కూడా లేదు ఇతనికి. నేను ఎప్పుడు మాట్లాడినా ఆయన కుటుంబంలో ఆయన వాళ్ళ బిడ్డను గాని, వాళ్ళ వైఫ్ని గాని, తండ్రిని గాని, తల్లిని గాని ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడింది లేదు. మీరు పాత్రికేయ మిత్రులు ఎంతమందిని ఉన్నప్పుడు కూడా ఇంత చులకనగా ఒక శాసనసభ్యుని కాదు, ఒక మనిషిని కూడా మనం మాట్లాడం. అలాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతుంటే ఎవరు ఊరుకునేదండి? యానం ప్రజలందరూ ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇదే వ్యక్తి రేజెన్సీ సుమారు ఆయన వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మొదలు పెట్టినప్పుడు దాన్ని ఆపడానికి నువ్వే చూస్తున్నావు. ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక కొన్ని రోజులు పెడతానని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. దేనికి ఏజెన్సీ ఆగింది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు? ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడింది లేదు. 25 సంవత్సరాల పాలనలో సుమారు పీడబ్ల్యూడీకి 1500 కోట్ల రూపాయలు వచ్చింది. 500 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఏమన్నా నోచుకోలేదు. పోనీ నేను ఒక శాసనసభ్యుడిని కొత్తగా వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైద్యలింగం గారు, ప్రజెంట్ ఎంపీ, ఆయన నోటితో ఆయన యానానికి ఏం చేశాడు? అతను యానం అనేది ఏమీ లేదు, నేను వచ్చి అభివృద్ధి చేశాను అనట్లేదండి. కానీ కేవలం నేను మంచే జరగాలి, మంచికి ఏ రకంగా పబ్లిక్ ఏ రకంగా తప్పు జరగకూడదు, చెడుని ఆపగలుగుతున్నాము అంతే తప్ప ఇతను ఇచ్చిన సవాలుకి ఎప్పుడు కూడా పూర్తిగా సిద్ధమండి. ఏ రకంగా రమ్మంటారు రమ్మని. ఎందుకంటే ప్రజలకి ఏం చేసినా ఏం చేయాల్సి వచ్చినా కూడా మేమేమైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందా? ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఇవ్వలేదు సార్ ఈ గవర్నమెంట్. కాకినాడ నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా రహస్య బ్యాలెట్ విధానంలో సాధారణ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికలలో సంఘం అధ్యక్షునిగా వేపాడ శ్రీను అత్యధిక మెజార్టీతో గెలిచారు. 20 సంవత్సరాల చరిత్రను తిరగరాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధికి, ప్రగతికి, న్యాయ బ్రాహ్మణుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, తనను నమ్మి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానన్నారు. అసంపూర్ణంగా ఉన్న సంఘం భవన నిర్మాణం పూర్తి చేస్తానని, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు, సంఘం సభ్యులు ఎవరైనా మరణిస్తే మట్టి ఖర్చులు అందచేసి ఈ విధముగా చర్యలు చేపడతానని సంఘం నూతన అధ్యక్షులు వేపాడ శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో తానవరపు సాయి, అతం భద్రం, తప్ప రామారావు, తీడ మాణిక్యాలరావు, తాటపూడి శ్రీను, వేపాడ బాబ్జీ, తెలగాపు లక్ష్మీ గణేష్ ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈరోజు కాకినాడ నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేను విజయం సాధించాను. కాబట్టి నా తోటి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క న్యాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ న్యాయ బ్రాహ్మణ సంఘానికి మరి ఎన్నో సేవలు చేయడానికి ముందుకు వస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై న్యాయ బ్రాహ్మణ. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ గా భాజపా సీనియర్ నాయకురాలు తుమ్మల పద్మజలక్ష్మి నియమితులయ్యారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఏపీ స్టేట్ సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ తుమ్మల పద్మజలక్ష్మి పేరు ఖరారు కావడంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ రైతు సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణలు, గిట్టుబాటు ధరలు తదితర అంశాలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు పండించిన పంటను సకాలంలో చెల్లింపులు, కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా తోటి సభ్యులతో కలిసి చైర్మన్ పర్యవేక్షణలో సమన్వయంతో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పనిచేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మరింత ప్రతిష్టను తీసుకువస్తానని ఏపీ స్టేట్ సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ తుమ్మల పద్మజాలక్ష్మి తెలిపారు. పౌర సరఫరా కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ గారిని ఎన్నికవడం జరిగింది. ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క కార్యవర్గంలో రాష్ట్ర పౌర సరఫరా సభ్యురాలుగా నన్ను నియామకం చేయడం ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు అనేక పదవులను క్షేత్రస్థాయి నుంచి పార్టీలో పనిచేస్తూ దశాబ్దానికి పైబడి పనిచేసినందుకు కష్టపడిన వారికి గుర్తింపు బీజేపీలో సునాయాసంగా వస్తుంది అనడానికి కారణం నేను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి నాకు సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా చైర్మన్ గారు అయినటువంటి తోట సుధీర్ గారికి, మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పనితీరుని అంతటిని కూలంకషంగా మేము తెలుసుకుని మా చైర్మన్ గారి యొక్క సారథ్యంలో మేము సమాజంలో ఇటువంటి పౌర సరఫరాకు సంబంధించిన అంశాల మీద మేము కూలంకషంగా దాని మీద మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, అట్లాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూసాం, ఎక్కడ చూస్తున్నా కూడా ఇప్పుడు 100 రోజుల పాలనలో కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి తార్కాణాలు. ఈరోజు 20 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా నాకు ఈ బాధ్యతను కూడా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తరఫున మా మేడం అయినటువంటి పురంధరేశ్వరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అర్హులైన వారికి పారదర్శకంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2002లో 1999 హెల్త్ అసిస్టెంట్ పోస్టులను తీయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు డిఎంహెచ్ఓ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002లో ఉద్యోగాలకు ఎంపికైన హెల్త్ అసిస్టెంట్లు వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 199 మంది హెల్త్ అసిస్టెంట్లుగా ఎంపికై వారిలో 185 మంది ఉద్యోగాలకు అర్హులని వారు తెలిపారు. వివిధ కారణాలతో 10 మంది ఉద్యోగాలకు ఎంపిక కాలేదని వారు పేర్కొన్నారు. వారిలో ఒకరు మృతి చెందడం జరిగిందని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన వారి జాబితాలో అందుబాటులో ఉంచడం జరిగిందని వారు తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పారదర్శకంగా ఖాళీగా ఉన్న ప్రాంతంలో హెల్త్ అసిస్టెంట్లుగా నియమించడం జరుగుతుందన్నారు. ఈరోజు మరి డిఎంహెచ్ఓ ఆఫీస్ కాకినాడలో ఎవరైతే ఎంపీహెచ్ మేల్ కేసెస్లో కోర్టు కేసు ఉన్నారు, అంటే కంటెంప్ట్ ఆఫ్ కేసెస్లో ఉన్నారో వాళ్ళు 71 సీసీస్ ఉన్నాయి మన దగ్గర. ఈ 71 సీసీస్లో మనకి 173 మెంబర్స్ ఉన్నారు హెల్త్ అసిస్టెంట్స్ మేలు. వాళ్ళలో 162 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 10 మెంబర్స్ లెస్ మెరిటోరియస్ అవ్వడం వల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈరోజు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరినీ పిలవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వేకెన్సీ పొజిషన్ డిస్ప్లే చేసి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలానే హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. కలెక్టర్ గారు దీనికి ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. సో ఈరోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ జరుపుతానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్లో. ఎస్ట్వేల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మొత్తం ఈ ఎంపీహెచ్ఏ మేల్స్ ఎవరైతే కంటెంప్ట్ కేసుల్లో ఉన్న
71 సీసీస్లో ఉన్న కంటెంప్ట్ కేసెస్లో ఉన్న 173 మెంబర్స్, అలానే ఇంకొక 17 సీసీస్లో ఉన్న 26 మంది, దాంట్లో సెలెక్ట్ అయిన 23 మంది అందరూ కూడా వాళ్ళకి వివిధ రకాలుగా మేము ఇన్ఫర్మేషన్ చేరవేశాము. అలానే ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎవరన్నా రాకపోతే సీసీలో ఉన్న వాళ్ళు చెప్పమని చెప్పాము. అలానే ఎన్ఐసిలో డిస్ప్లే చేస్తూ ఉన్నాం, పేపర్కి చెప్తా ఉన్నాం, మీడియాకి చెప్తా ఉన్నాము. సో అందరూ కూడా ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 185 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. ఈ 185 మెంబర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిందిగా సభాముఖంగా కోరుతాం. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను చైర్మన్ గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తోట సుధీర్ కాకినాడలోని తన గృహంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కాకినాడ నగర జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే బియ్యం పేదవానికే చెందే విధంగా పక్కదారి పట్టకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తామన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతు సమస్యలతో పాటు పేదల కష్టాలు తనకు తెలుసునని, వారికి అందించాల్సినవి అందించేలా ప్రభుత్వం నుంచి కృషి చేస్తానన్నారు. తాను నిజాయితీగా వ్యవహరించి కూటమి ప్రభుత్వాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానని సుధీర్ తెలిపారు. చైర్మన్ గా తనను నియమించడం టీవీలో చూసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఈ సందర్భంగా సుధీర్ ఇంటికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు జనసేన నాయకులు సంగంశెట్టి రాంబాబు, పుల్లా శ్రీరాములు, తోటశక్తి, దేశనేడి సత్యప్రసాద్ తదితరులు వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇంతకు ముందు ఇదే కార్పొరేషన్ కు చైర్మన్ గా కాకినాడ నగరానికి చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి వ్యవహరించగా మళ్లీ ఈ పదవి తోటకి దక్కడం విశేషం. ఈ రోజు ఉదయం సుమారుగా 11 గంటల ప్రాంతంలో నేను కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే మా పాప ఫోన్ చేసి, డాడీ కార్పొరేషన్ పదవులు ఏబిఎన్లో వస్తున్నాయి, వెళ్ళి చూసావా అని అడిగింది. చూస్తానమ్మా అని చెప్పి వెళ్ళేటప్పటికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తోట సుధీర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అని చూసి నాకు అసలు నోట మాట రాలేదు. ఇది కేవలం మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాల మీద పెట్టారు. అదేవిధంగా దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఆమోదించి ఇవ్వటం గమనార్హం. మరొక అదృష్టమైన విషయం ఏంటంటే నాకు గురు పూజ్యులైనటువంటి మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అండర్లో పనిచేయటం నాకు చాలా అదృష్టం కలిగింది. వారు యొక్క అండర్లో పనిచేయటం అంటే ఎంతో అదృష్టం రావాలి. ఆయనకి ఎంతో నమ్మకంగా ఉంటేనే కానీ ఆయన ఒప్పుకోరు. చాలా నిజాయితీపరుడైన ఆయన దాంట్లో నాకు రావటం చాలా అదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఈ పదవి నాకు వచ్చిందని చెప్పి ఏదో కాదు, నేను ఈ రోజున చెప్తున్నాను, నాకు మీద ఎటువంటి నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా భుజస్కంధాలపైన ఈ బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా అడుగులో అడిగేసి ముందుకి నడిపిస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చాలా కీలకమైన ఇది. దీంట్లో ఇప్పుడు పాత ప్రభుత్వంలో మనకు తెలుసు ఈ యొక్క పౌర సరఫరా శాఖలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ విదితమే. మొన్నే 2-3 దఫాలుగా మా గౌరవ మంత్రివర్యులు భాస్కర్ నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి అర్హులై ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష విధించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2002లో హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలకు ఎంపిక. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ వెల్లడి. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా తోట సుధీర్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని వెల్లడి.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో అభివృద్ధిని ఆపే మహనీయుడు మల్లాడి కృష్ణారావు. ఎమ్మెల్యే కార్యాలయంలో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫైట్. తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి మంత్రి సుభాష్. రబీ సీజన్లో రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారుల చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.